నమస్తే, వెల్కమ్ టు క్లూ టుడే న్యూస్. మేడ్చల్ జిల్లా గట్కేసర్ మున్సిపాలిటీ ఈడబ్ల్యూఎస్ కాలనీ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు గట్కేసర్ లయన్స్ క్లబ్ అధ్యక్షులు సారా శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో రేవూరి రమణారెడ్డి జీఎస్టీ కోఆర్డినేటర్ డిస్ట్రిక్ట్ 320F హనుమకొండ వారి సహకారంతో స్పోర్ట్స్ కిట్ ను అందించుటకు ముఖ్య అతిథిగా మేడుపల్లి లయన్స్ క్లబ్ అధ్యక్షుడు కేశవనాథం గౌడ్ చేతుల మీదుగా విద్యార్థులకు అందించారు. కార్యక్రమంలో లయన్స్ సారా శ్రీనివాస్ గౌడ్, చాప్టర్ ప్రెసిడెంట్ బచ్చు ప్రమోద్ గుప్తా, జనరల్ సెక్రటరీ సన్నిధి కృష్ణ ప్రసాద్, ప్రెసిడెంట్ లైన్ మెంబర్స్ భూగా లక్ష్మి, హరినాథ్, మమతా శర్మ, పి రాఘవేంద్ర ప్రసాద్, కె రామ్మోహన్, సిహెచ్ రవిశంకర్, ఎస్ రాజు, ఎ నరసింహరావు మరియు పాఠశాల ప్రధానోపాధ్యాయులు, అధ్యాపకులు పాల్గొన్నారు. लाइन साहब नादेगौड़ साहब देखो इधर देखो इधर ना ముందుకు రా ఇగో రాత్రి కడిగా నేనా ముందు అన్న ఏ సైలెంట్ ఫోటో అయిపోతే పిల్లలు సార్కి యార్ దియమ్మా అది సార్కి అనే ఏయ్ లాగురా ఏయ్ ఇరిగిపోతుందిరా రే అటు ముఖం పెట్టు అందరూ అక్కడ తిరగండి అటుడండి పిల్లలే అటుడు బాబా అటుడమ్మా అటుడు వెనకకి రావాలి అందరూ అక్కడ తిరగండి రా లయన్స్ క్లబ్ ఆఫ్ గట్కేసర్ వారి ఆధ్వర్యంలో ఇక్కడ ఈడబ్ల్యూఎస్ కాలనీలో ప్రాథమిక పాఠశాల నందు విద్యార్థులకు మా గౌరవనీయులైన రేవూరి రమణారెడ్డి గారి ఆధ్వర్యంలో జిఎస్టీ కోఆర్డినేటర్ గారైన రమణారెడ్డి గారి ఆధ్వర్యంలో మాకు ఈ స్పోర్ట్స్ కిట్ ఇవ్వడం జరిగింది. వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను నేను. మరియు మేము గతంలో ఈ సార్ వాళ్ళకి వచ్చినప్పుడు పిల్లలు 130 మంది ఉన్నారు. ఏమైనా స్పోర్ట్స్ కిట్ కావాలని అడగడం జరిగింది. దాన్ని పురస్కరించుకొని ఈరోజు మేము స్పోర్ట్స్ మెటీరియల్ ఈ స్కూల్ వారికి, ప్రిన్సిపాల్ గారికి అందించడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు ముందు ఇంకా చేస్తామని మా లయన్స్ క్లబ్ ఆఫ్ గట్కేసర్ వారి తరఫున నేను తెలుపుతున్నాను. మరియు అదేవిధంగా ఇక్కడ స్టాఫ్కి వినవించడం జరిగింది. మీకు ఫ్యూచర్లో కూడా ఇంకేమైనా అవసరం ఉన్నా ఏమైనా కావాలంటే కూడా మమ్మల్ని సంప్రదించవచ్చని నేను మన ప్రిన్సిపాల్ నాగిరెడ్డి గారికి చెప్పడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించి మాకు చేతనిచ్చినందుకు వారి స్టాఫ్ అందరికీ నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. లైన్ మేడిపల్లి లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్.
మా క్లబ్ ద్వారా ఇక్కడ గట్కేసర్ లయన్స్ క్లబ్ను ఇక్కడ స్పాన్సర్ చేసి ఏర్పాటు చేయడం జరిగింది. ఏర్పాటు చేసిన అనతి కాలంలోనే చాలా చక్కటి కార్యక్రమాలు ఈ గట్కేసర్ లయన్స్ క్లబ్ నుంచి చేయడం పడుతుంది. ఇంతకుముందు కూడా మనకు మున్సిపల్ ఆఫీస్లో కూడా మనకు డెంటల్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత ప్రాథమిక హాస్పిటల్లో కూడా హెల్త్ సంబంధించిన అంటే పండ్ల రోగులకు పండ్ల పంపిణీ కార్యక్రమం కూడా చేయడం జరిగింది. మళ్ళీ ఇక్కడ కూడా ఈరోజు ఈ ప్రైమరీ ఈడబ్ల్యూఎస్ ప్రైమరీ స్కూల్లో స్పోర్ట్స్కి సంబంధించినటువంటి కిట్టునంతా కూడా సార్ రాజిరెడ్డి గారికి హెడ్ మాస్టర్ రాజిరెడ్డి గారికి అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఈ కార్యక్రమానికి మాకు రేవూరి రమణారెడ్డి గారు జిల్లా కోఆర్డినేటర్ అయినటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళ ప్రోద్బలంతో మా క్లబ్ ద్వారా ఈ పిల్లలకు ఈరోజు స్పోర్ట్స్ కిట్ ఇవ్వడం జరిగింది. ఇలాగే మా గట్కేసర్ క్లబ్ అనతికాలంలోనే చాలా చక్కటి పేర్లు తెచ్చుకొని జిల్లాలో నంబర్ 1 స్థానంగా పోవాలని చెప్పి ఇంకా ముందు కూడా చక్కటి కార్యక్రమాలు చేయాలని చెప్పేసి మీ ద్వారా క్లబ్లో సభ్యులందరూ కూడా ఇక్కడ చక్కగా సహకరిస్తూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా పేరున నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఇంకా ముందు కూడా ఇంకా హెల్త్ క్యాంపులు ఇప్పుడు డెంటల్ క్యాంప్ కూడా ఇప్పుడు నెక్స్ట్ వీక్లో ప్లాన్ చేస్తూ ఉన్నారు. డెంటల్ క్యాంప్ కానీ ఇంకా బ్లడ్ క్యాంప్స్ కానీ ఇంకా స్కూల్స్లో కూడా ఇప్పుడు వేరే క్రికెట్ కిట్ కూడా అందించే కార్యక్రమాలు ఉన్నాయి. మా క్లబ్ ద్వారా మాకున్న పరిధిలో మాకున్న దాంతో మేము కూడా మా వంతు సహాయకారంగా మేమంతా కూడా గట్కేసర్ క్లబ్కు సాయం చేస్తూ క్లబ్ ముందుకు పోవాలని చెప్పి ఆశిస్తూ ఇంకా చక్కటి కార్యక్రమాలు చేయాలని చెప్పి సూచించడం. గట్కేసర్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఈరోజు ప్రైమరీ స్కూల్ ప్రాథమిక పాఠశాల ఈడబ్ల్యూఎస్ కాలనీ గట్కేసర్లో పిల్లల్లో ఉన్నటువంటి క్రీడా నైపుణ్యాన్ని వెలికి చేయాలనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం చేసేటువంటి కార్యక్రమం ప్రభుత్వం చేస్తున్నా కానీ వాళ్ళు ఇచ్చేటువంటి ఎక్విప్మెంట్స్ టెన్నికాయిట్ ఏవో 2-3 ఎక్విప్మెంట్స్ ఇస్తారు. కానీ వాళ్ళకి కావాల్సినటువంటి జిజ్ఞాసను బయటికి తీసుకురావాలంటే చదరంగం పోటీ, చెస్, అలానే క్యారమ్స్, ఇంటర్నేషనల్ గేమ్స్. అయితే వాటిని కూడా వాళ్ళకు చేకూర్చాలనే ఉద్దేశంతో లయనిజం ముందుకొచ్చి ఎన్నో గ్రామాల్లో, మండలాల్లో, జిల్లాల్లో లయన్ అనేటువంటి ఈ సంస్థ 108 సంవత్సరాలుగా సేవలు అందిస్తుంది. దాంట్లో భాగంగా మన ఈ గట్కేసర్లో కూడా మొదటిసారిగా మేము ఈ క్రీడా నైపుణ్యాన్ని బయటికి తీసుకురావాలి. అంటే ప్రైవేట్ స్కూళ్ళలో అయితే లక్షల ఫీజులు కడుతూ ఉన్నాం, కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి ఏంటంటే లక్షల శాలరీస్ ఇస్తూ ఉన్నారు టీచర్లకి. వాళ్ళలో ఉన్న నైపుణ్యంతో శాలరీస్ ఇచ్చి వాళ్ళని తీసుకోరు, కానీ పిల్లల్లో ఉన్నటువంటి నైపుణ్యాన్ని బయటికి తీసుకురావడానికి కష్టమవుతుంది. కాబట్టి ఇట్లాంటి మాలాంటి సంస్థలు ముందుకు వచ్చి పిల్లల్లో ఉన్న నైపుణ్యాన్ని బయటికి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టి దీనికి మా సభ్యులందరూ ఏకగ్రీవంగా ఇక్కడ రావడం, అందరి యొక్క సమయాన్ని ఇక్కడ వెచ్చించి ఈ కార్యక్రమాన్ని ఎంచుకున్నందుకు చాలా ధన్యవాదాలు. ఇలాంటి కార్యక్రమాలు ముందు కూడా ఎన్నో కార్యక్రమాలు చేస్తామని చెప్పి మేము అనుకుంటున్నాం. అలాగే ఒకటే ఒక రిక్వెస్ట్, 140 మంది ఉన్నటువంటి ఈ స్కూల్లో నిలబడి చూస్తే వాసన వస్తుంది. అంటే ఎన్ని రకాల ప్రభుత్వ గవర్నమెంట్ స్కూల్స్లో అభివృద్ధి చేద్దాం అనుకుంటున్నారు. ప్రైవేట్ స్కూల్ లక్షలు కట్టి ముందుకు వస్తున్నారని దాతలు ముందుకు వచ్చి కనీసం వాళ్ళ సౌకర్యాలను చేయడానికి ముందుకున్నారు. ఇవాళ మేము వచ్చినందుకు మాకు అనిపిస్తుంది అక్కడ బాత్రూమ్లు వాసన వస్తున్నాయి. 140 మంది చిన్న చిన్నారులు ఉన్నారు. కాబట్టి ప్రభుత్వంతో పాటు ఎంతోమంది కోట్లు పెట్టి మేము ఎలక్షన్ నిలబడతామని ముందుకు వస్తారు. కోట్లు కాదండి, దాంట్లో కొంచెం వెచ్చించి వాళ్ళకు కూడా సౌకర్యాలు కల్పిస్తారని చెప్పి ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశంలో అది కాదు, కానీ మాకు అనిపించినటువంటి విషయాన్ని మేము మీకు చెప్తా ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మనకు నారాయణ గౌడ్ గారు మరియు శ్రీనివాస్ గౌడ్ గారు లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో స్పోర్ట్స్ మెటీరియల్ ఇవ్వడం జరిగింది. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ విధంగానే మా పాఠశాలకు వాళ్ళ యొక్క తోడ్పాటు అందించాలని కోరుకుంటూ నమస్కరిస్తున్నాను. బాలాజీ నగర్ గట్కేసర్లో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు వాళ్ళకి స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఎక్విప్మెంట్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. పిల్లల్లో శారీరక దృఢత్వము అలాగే పోటీతత్వం పెంచడానికి ఇది ఉపయోగపడుతుందని మేము భావించి ఈ లయన్ క్లబ్ ఆఫ్ గట్కేసర్ తరఫున మేము ముందుకు రావడం జరిగింది. అలాగే ప్రిన్సిపల్ రెడ్డి గారు మాకు దీనికి సహకరించినందుకు వాళ్ళకి కృతజ్ఞతలు చేస్తున్నాము. వాళ్ళకి భవిష్యత్తులో ఏవైనా వాళ్ళకి అవసరాలు ఉంటే మాకు తెలియపరిస్తే ఆ విషయంలో మేము స్పందించి మేము ముందుకు వస్తామని చెప్పేసి మేము అందరికీ తెలియజేస్తున్నాము. ప్రతి ఒక్కరికి ఇక్కడ సహకరించిన ప్రతి ఒక్కరి టీచర్లకి అలాగే మా లైన్ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.